నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఈరోజు హైదరాబాద్కు రావడం, ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా ఏదైతే ముగ్గురు మంత్రి పదవుల అంశము కావచ్చు, ఏదైతే అలకపూరిని వాడిని బుజ్జగించే కార్యక్రమాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు చేపట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్కడికక్కడ అందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. సో కార్యక్రమం అయితే భగ్నం చేసే దిశగా పోలీసులు అయితే ప్రయత్నం చేయడం కూడా జరిగిపోయింది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇలాంటి ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతామని, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షుడిగా నియమితులైనటువంటి రామచంద్రరావు ఏదైతే ఉన్నారో, మరి బీజేపీకి సంబంధించి మొన్నటిదాకా అంటే బండి సంజయ్ తరహాలో ఆయనంత ఫోర్స్గా పనిచేయగలరా, బీజేపీ లో మంచి ఊపుని తీసుకురాగలరా? ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ రేపు రాష్ట్రంలో అధికారం కోసం తన పావులను కదుపుతూ ఉంది. సో దానికి సంబంధించి మరి రామచంద్రరావు ఆ స్థాయి స్టామినా తనకు ఉందా లేదా అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఆయన ఒక వివాదరహితుడు, సౌమ్యుడు, పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ తను గుర్తించి ఈరోజు అనూహ్యంగా ఎవరికి అంటే అతని పేరు సాధారణంగా వినపడలేదు, కానీ అనూహ్యంగా అతని పేరే బయటకు రావడం, ఆయన ఇప్పుడు అధ్యక్షులుగా నియమితులు అవ్వడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నింటి మీద మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ సీనియర్ విశ్లేషకులు, అదేవిధంగా ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి ఏం చెప్తారో, ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ముఖ్యంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఇవన్నీ కూడా హాట్ టాపిక్స్. సో మరి ఈ హాట్ టాపిక్స్ ఏంటి సార్ అంటే ఒక్కో దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాట ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు అందరూ కూడా నిజంగానే ఎందుకంటే గత 10 ఏళ్లలో మనకు అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ ఏం మనకేం చేయలేదు, ఏం పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయింది. సో ఈ ప్రభుత్వంలోనైనా మనకి మంచి జరుగుద్దేమో ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలామంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఓట్లు రాబట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. బస్ యాత్రలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, అన్ని రకాలుగా. ఈరోజు అదే నిరుద్యోగుల్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున రోజుకి ఏదో ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం గారు పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరుగుతున్నాయి, ఇంకా అన్ని జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్ దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఒకటి, నిరుద్యోగ సమస్య అనేది బాగుంది, తీవ్రంగా ఉంది, మనకు అనుమానం లేదు. పెద్ద ఇష్యూ కింద అంతకుముందు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి 12 ఏళ్ల కింద టీఆర్ఎస్ చెప్పిన మాట, ఉద్యమకారులుగా మేము చెప్పిన మాట నిజం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ నింపితే ఫస్ట్ ఇయర్లోనే 2 lakhs వస్తాయి, ఆ తర్వాత 3 lakhs ఉద్యోగాలు వస్తాయని అందరం చెప్పుకున్న మాట, ఊహించిన మాట వస్తున్నాయి. జరగలేదు. ఏం జరగదంటే అంత ఈజీ కాదు గవర్నమెంట్ జాబ్స్ నింపడం అనేది, అంత ఈజీ కాదు. 2 lakhs మీరు ఇవ్వాలంటే ఇప్పుడున్న 3 లక్షల మంది ఉద్యోగులకు ఇంకో 2 చేరితే 5 లక్షలు అంటే చాలా బడ్జెట్ మీకు జీతభత్యాలకే పోతుంది. కాబట్టి వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years వాళ్ళు చెప్పుకునే ప్రకారం 1,60,000 మాత్రమే వెలిగారు. 5 లక్షల ఉద్యోగాలు అనేది రాలే. నిజానికి ఒక నోటిఫికేషన్ ఇస్తే లక్షలాది మంది అప్లై చేస్తారు. 2 లక్షల మీకు ఉద్యోగాలు ఉన్నాయి అంటే అప్లికేషన్ పెట్టారంటే మీరు 28 లక్షల మంది లేరు అసలు అందరూ, అంటే వాళ్ళకి రావు. 30 lakhs ఉన్నారు ఒక అంచనా. నిరుద్యోగులు 30 లక్షల మందిలో మీరు 2 లక్షల మందికి ఇస్తే మరి 28 లక్షలు ఏం చేయాలా? పెద్ద ప్రాబ్లం అది సొసైటీకి, మనకు ఓవరాల్గా సొసైటీకి కూడా ప్రాబ్లమే, ప్రభుత్వానికి ప్రాబ్లమే, మనకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఆ పిల్లలు కనుక చదువుకున్న వాళ్ళు కాబట్టి పోయి లేబర్ పని చేయమంటే చేయరు. వాళ్ళకి వైట్ కాలర్ జాబ్స్ కావాలా, వాళ్ళని అకామిడేట్ చేయడానికి మీ దగ్గర ఆ స్థాయిలో కంపెనీలు లేవు. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా చేద్దామంటే మీరు అందులో రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉండవు, స్థానికంగా ఇవ్వాలనే కండిషన్ లేదు. ప్రైవేట్ కంపెనీలో ఆంధ్రాలో ఒక జీవో ఇచ్చారంటే 90 మంది ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు ఏవైనా 90% స్థానికంగా ఇవ్వాలని జీవో ఇచ్చారు. అది ఎందుకు తెలంగాణలో ఇవ్వాల్సి ఉండే. అంటే ప్రభుత్వ ఆధారిత అంటే కొన్ని సందర్భాలు అంటే 90% లోకల్ వాళ్ళకి స్థానికులకి ఇవ్వాలనేది మంచి పద్ధతి అంటారా? అంటే మంచి పద్ధతి మరి ఎట్లా మీకు అసలు మన ఉద్యమమే నిధులు నీళ్లు ఆ ఇష్యూ ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ వాడిని మీరు కంపేర్ చేయలేరు. ప్రైవేట్ వాడు క్రీమ్ని తీసుకుంటాడు, ఇంటెలిజెంట్ ఫెలోని తీసుకుంటాడు, అది రిజర్వేషన్ అప్లై చేయమంటే చేయడు, అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. మీరు కనుక
నువ్వు ఖచ్చితంగా లోకల్లోని పెట్టుకోవాల్సిందని పెడితే వాడు కోర్టుకు పోతాడు, కోర్టులో గెలుస్తాడు. ఎందుకంటే కోర్టు దృష్టిలో అందరూ సమానమే. అయితే ఎందుకు ఇవ్వచ్చు అంటే ప్రభుత్వ ఆధారిత అనే వర్డ్ అందుకే వాడాం. ప్రభుత్వ ఆధారిత ఏంటి? కొన్ని సందర్భాల్లో వాళ్ళకు భూమి కేటాయిస్తారు మీరు, కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ ఇస్తారు, సెజ్లు అని ఉంటాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో లేబర్ లా సప్లై కావు, ట్యాక్స్ లా సప్లై కావు, ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తే ఒక్కోసారి ప్రభుత్వం. ఈ వసతులు ఈ రాయితీలు మీరు పొందాలంటే అప్పుడు మీ రోల్ ఉంటుంది కాబట్టి మీరు కండిషన్ పెట్టచ్చు. ఇది నేను ఇవ్వాలంటే నువ్వు 90% మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, అది పాసిబుల్. అది చేసే ఆ జీవోను ఆంధ్రాలో ఇచ్చినప్పుడు ఎందుకు మన వాళ్ళు ఇవ్వలేదో మనకు తెలియదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు చాలా ఉంటాయి. అది ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, లోన్ తీసుకొని పరిశ్రమలు పెట్టినప్పుడు ఇది మనం చేయొచ్చు. అది ఏ కారణం చేతనో మనం చెప్పట్లేదు, పెట్టాలి అంటున్నాను నేను. పెడితే స్థానికంగా ఉన్న పిల్లలకు వస్తాయి. ఆ స్థానికుల్లో మనం రిజర్వేషన్ పెట్టమని కూడా అనట్లేదు మనం, స్థానికులకి ఇవ్వాలి. స్థానికులకి ఇస్తే 90% ఎంప్లాయ్మెంట్ ఇస్తే మంచిదే కదా. ఏ కారణం చేతనో జరగలేదు. అందువల్ల ఏమైందంటే పరిశ్రమలు ఇది పెట్టాం అది పెట్టాం, లక్షల కోట్ల పెట్టుబడి తెస్తామని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ కానీ, తర్వాత ప్రగల్భాలు పలికిన రేవంత్ కానీ, ఈవెన్ మన పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఆ పరిశ్రమలు ఎక్కడు, ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చా మనకి ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. ఉంటే వాళ్ళు చెప్పిన 100లో 10% వచ్చి ఉండొచ్చు. ఆ 10%లో స్థానికులకి ఉద్యోగాలు అనేది లేదు కాబట్టి ఆశించిన స్థాయిలో ఈ పిల్లలకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక పాయింట్ మీరు చాలా మంచి పాయింట్ ఏం చెప్పారంటే, పాత ప్రభుత్వం మీద విసిగి వేసారి ఈ నిరుద్యోగులు దాదాపు 28 లక్షల మంది సొంత ఖర్చుతో ఊళ్ళలోకి పోయి వాళ్ళే తిరిగి వాళ్ళే పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఓకే. సో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ కంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకు ఉందంటే నువ్వు వాళ్ళు పాప నీకు కష్టపడి పనిచేస్తారు. 28 లక్షల మంది ఊళ్ళల్లో రూపాయలు వేయకుండా తిరిగి వచ్చి నీ కోటి వేయించారడం అంటే మామూలు విషయమా? సో నువ్వు అధికారంలో రావడానికి వాళ్ళు దోహదపడ్డారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఏమైనా సరే ప్రభుత్వ రాయితీలు వస్తే 90% జివో ఇవ్వాలి. ఇంకోటి ఏం చేయాలి? వాళ్ళకి సాధ్యమైనంతవరకు లోన్స్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేదు, ఇంపాసిబుల్ అది. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీళ్ళందరికీ నువ్వే సొంత కంపెనీ పెట్టుకుంటే వాడి ఉద్యోగం బదులు 10 మందికి తనే ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పిగలుగుతాడు, పరిశ్రమ పెట్టుకుంటాడు, అందులో 10 మందికి స్థానికులకి ఇస్తాడు. సో ఆ దిశగా ఆశించిన స్థాయిలో ఎఫర్ట్ జరగలేదు. పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, ఎక్కడుందో మనకు తెలియదు. అది పెద్ద బ్రహ్మ పదార్థం, మనకు అర్థం కాలేదు ఎక్కడున్నాయి ఆ పరిశ్రమలు. మనైతే కొత్త పరిశ్రమలు చూసినవి లేవు. ఉన్నాయి దివాలా తీయడం మూతపడడం చూసాం కానీ బట్ కొత్తగా వచ్చినట్టుగా పెద్ద అంత కనపడుద్ది కదా. అది కనపడదు, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. పరిశ్రమలు విపరీతంగా వస్తే మనకు అలజడి మార్కెట్లో తెలిసిపోతుంది. వాళ్ళకి పిల్లలు వరికెత్తనం కనపడుతుంది. లేదు, వాళ్ళు బిజీ లేరు. ఎందుకు వాళ్ళు సోషల్ ప్రాబ్లం ఎందుకు అవుతాయంటే ఈ పిల్లలు కనుక వైట్ కాలర్ వాళ్ళు కాబట్టి, వేరే ఉద్యోగాలు చేయరు కాబట్టి, లేబర్ పని చేయరు కాబట్టి, అగ్రికల్చర్లో పోరు కాబట్టి, వాళ్ళు మైగ్రేట్ అయ్యి సిటీకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? వాడేమో గంజాయి బానిస అవుతున్నాడు, వాడేమో తాగుడు బానిస అవుతున్నాడు, వాడేమో పేరెంట్స్ బాధ అవుతున్నాడు. సో అది ఒక సోషల్ ప్రాబ్లమే కూర్చుంది యువత. సో దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా ప్రభుత్వం కనపడట్లేదని నా ఉద్దేశం. ఓకే. అందుకని మరి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి అయ్యే కదా సార్, అది కనపడాలి కదా. బ్రహ్మ పదార్థాలు లేదా దేవతావస్త్రాలు కాదు కదా, బ్రహ్మ పదార్థం కదా దేవతావస్త్రాలు కాదు, చూస్తే కనపడాలి. ఆ స్థాయిలో కనపడట్లేదు ఇండస్ట్రీస్. కలిస్తే మీకు ఈరోజు ధనాధర్ కాదు, ఈరోజు వాడు సెక్రటరీ ముట్టడికి రాడు. అది సీరియస్. మరి ప్రభుత్వం దానికి ఎంత సీరియస్నెస్ ఇవ్వాలో అంత సీరియస్నెస్ ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. దాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి, టాప్ ప్రియారిటీలు తీసుకోవాలి. పరిశ్రమలకు ఒక జీవో ఇవ్వాలి. 90% కనుక మీరు ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం దగ్గర పొందినా మాకు 90% మీ ఎంప్లాయ్మెంట్ మాకు స్థానికులే కావాలని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ పిల్లాడు అల్టిమేట్గా ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాడు ఇంటర్వ్యూ పిలిచాడు అనుకుందాం, వాడు ఏం చేస్తాడు? చెన్నై వాడు వస్తాడు, ఓ బెంగళూరు వాడు వస్తాడు, వాడితో వీడు పోటీ పడలేడు. ఎందుకంటే 10 ఏళ్ళు వీడు పాపం మనతో పాటు ఉద్యమం చేశాడు. ఆ 10 ఏళ్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆ ఉద్యమం పేరు మీద కాలక్షేపం చేశారు, లేదా పోరాడారు, తెగించి కొట్లాడారు తప్ప ఈ చదువు మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. కాబట్టి ఇతర స్టూడెంట్స్తో వాళ్ళు పోటీ పడే పద్ధతిలో లేరు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి స్కిల్ ఇవ్వాలి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టదలుచుకున్నావు దానికి సంబంధించిన స్కిల్స్ ఈ పిల్లలకు స్పెషల్ కోచింగ్ ఇవ్వాలి. 6 నెలల కోర్స్ ఇస్తావా? అందుకే యంగ్ స్కిల్ ఇండియా అన్నాడు. మరి అది ఆ మధ్యకాలంలో నేను ఆ వీసీకి రిజిస్ట్రార్కి ఫోన్ చేశాను, మేము జాబ్ మేళా పెడుతున్నాం, మీరు ఒకసారి వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి, మీ సహకారం కూడా కావాలంటే. సరే ఎవరున్నా సార్ మేము ఇద్దరే ఉన్నాం, ఒక వీసీ ఒక రిజిస్ట్రార్, ఇంతవరకు సబ్జెక్ట్ ఫైనల్ కాలేదు, ఇంతవరకు బడ్జెట్ రాలేదు అని ఆయన 3 నెలల కింద చెప్పాడు నాకు. 1 year అయింది అనౌన్స్మెంట్ చేసి, నువ్వు ఇంకా ఏమి కూడా మొదలు పెట్టకపోతే పుణ్యకాలం 1 year గడిచిపోయినాక ఇంకెప్పుడు చేస్తావు అనేది ఒక క్వశ్చన్. సో యంగ్ ఇండియా స్కిల్ ఇండియా అనేది పేపర్ మీదనే ఉంది తప్ప ప్రాక్టికల్గా విద్యార్థులకు నిరుద్యోగులకు అందుబాటులో లేదు. అదొక
విషాదం అంటున్నాను. కానీ సార్ నిజంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అంతా కూడా ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులంతా కూడా ముక్త కంఠంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే ఇంకో బీజేపీయో వీళ్ళు అనుకుని నడిపిస్తుందని ప్రభుత్వం రకరకాలుగా వాళ్ళకి ఎలిగేషన్ చేస్తారు. సహజంగా ఉంటుంది. ఉన్నాను కానీ ఏదేమైనప్పుడు కూడా సరే వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఉండొచ్చు. వీళ్ళు కూడా ఎవరో ఒకరు పార్టీ సపోర్ట్ ఉంటే కొంచెం బలంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ నిజంగానే మీరు అన్నట్టుగా 2 లక్షల ఉద్యోగాలు సాధ్యం కానప్పుడు ఇలాంటి మాటలు చెప్పి ఎందుకు సార్ ఇంకా మోసం చేస్తారు జనాల్ని? అది ప్రభుత్వం మాటలు చెప్పకూడదు. ఈవెన్ విపక్షాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షలే ఇచ్చి 28 లక్షలు పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళకు నీకు ఎలక్షన్ అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేయడం ఏంటి? వాళ్ళకి కూడా తప్పే కదా. అంతే, ఆ 28 లక్షల మంది నీకు ఉన్నారని అప్పుడు తెలుసు. ఆ సమస్యను కనుక సీరియస్గా దాన్ని అటెండ్ చేసి ఉంటే, అందులో సగానికి సగం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటే వాళ్ళను ఒక ఎలక్షన్ మెటీరియల్ చూడకూడదు కదా. ఈ రోజు మీరు అన్నట్టు విపక్షాలు వాడుకుంటాయంటే మరి అవకాశం ఉంటే వాడుకుంటే రాజకీయం కోసం ఏం చేస్తుంది? రాజకీయం కదా. రాజకీయం చేసే ప్రయత్నం వాళ్ళు చేయగలిగింది ఏం లేదు కదా. ఊరికే గొడవ చేయడం, వాళ్ళని వాడుకొని ధర్నాలు చేయించడం, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళు ప్రాక్టికల్గా అధికారంలో లేరు కాబట్టి ఏమి పైసా పని కూడా చేయలేరు నిరుద్యోగులకి. లిప్ సింపతి తప్ప. ఆ లిప్ సింపతి ఏమవుతుంది? ఆ కారణం చేత నిరుద్యోగులు కూడా అంత ఈజీగా ఈ అపోజిషన్ ట్రాప్లో పడకూడదు. పడకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళు ప్రెషర్ పెట్టాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎట్లా మాకు అవకాశాలు ఇస్తారని అడగాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా బాగుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కిల్ మీద యాక్చువల్లీ నేను ఏ పార్టీకి అయితే ఇక్కడ అధ్యక్షుడిగా రాష్ట్రీయ లోక్ దలుకున్నానో మా మంత్రి స్కిల్ మంత్రి కూడా కాబట్టి ఆయన తలుచుకుంటే అన్ని ఇండస్ట్రీస్లో స్కిల్ కోసం ఆయన మొన్న వచ్చాడు. పాపం నేను జాబ్ మేళా కండక్ట్ చేసాం, దానికి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఏకకాలంలో 2500 ఉద్యోగాలు ఇచ్చాము ఒక సింగిల్ డేలో వాకిన్ ఇంటర్వ్యూస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున స్కిల్ మినిస్ట్రీ వీళ్ళందరూ ఏమో 2000 ఇస్తే మేము ఒక 600 ఉద్యోగాలు ఇచ్చాం. 2600 జాబ్స్ సింగిల్ 1 డేలో ఇచ్చాం. అది చిన్న పని. అది లక్షల మందిలో 2500 ఎంత? సో ఇవి ఇంకా ఎక్కువ జరగాలి. వాళ్ళ పిల్లలను ఎన్రోల్ చేసి మా వాళ్ళు స్కిల్కి తీసుకెళ్ళారు 2000 మందిని. రాబోయే రోజుల్లో ఒక 6 నెలలు వాళ్ళ దగ్గర జాబ్ కూడా వస్తుంది. అది పెద్ద ఎత్తున జరగాలి. మేము ఓన్లీ ఒక సంస్థలాగా చేసాం తప్ప, చిన్న ఎక్స్పెరిమెంటే తప్ప, అది ప్రభుత్వ పరంగా చేస్తే లక్షల్లో వస్తాయి. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చేస్తే వేలల్లో వస్తాయి. అది కాదు, ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది. ఓకే, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరే స్కిల్ మంత్రాలయం ఉంది, అది ఉంది. స్కిల్ మినిస్ట్రీ కూడా మినిస్ట్రీ కూడా ఆయన దగ్గర. కానీ సార్ ఇక్కడ మరి ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉంది, స్కిల్ అయింది. కానీ ఏ ఒక్కరితో కూడా ఏది నిరుద్యోగులతో మాట్లాడే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. చేయాలి. సో వాళ్ళు ఆ ప్రెస్టేషన్ ఇంకా పెరిగిపోయినట్లు చేయాలి. ఇప్పుడు సమస్య ఉందంటే ఎట్లా? సమస్య ఉంది, లేకపోతే వేరే విషయం. సమస్య ఉన్నవాడు గొడవ చేస్తాడు. గొడవ చేసినప్పుడు నీ షాక్ అయినప్పుడు నువ్వు పోవాలి, నువ్వు ఇందిరా పార్క్ పోయి మాట్లాడాలంటారు నేను, లేదా డెలిగేషన్ పిలుచుకొని మాట్లాడాలి ముఖ్యమంత్రి కాబట్టి. సార్ వాళ్ళ అధికారంలో రావడం కోసం అయితే రకరకాల మాట్లాడి ఏమన్నారు, టీ తాగిన సేపు కాదన్నారు. అప్పుడు రకరకాల జీవోల విషయంలో ఇక ఇట్లా ఉంటుంది మరి పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇదే ప్రాబ్లం. వాళ్ళకి వేరే ప్రాధాన్యత వేరే ఉంటాయి. ఆ ప్రాధాన్యతలో ఇది పక్కకు పోతుంది. పక్కకు పోతే కాస్త 6 నెలలు ఆలస్యం అయితే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. పాపం ఆ పిల్లలకి ఏజ్ అయిపోతుంటుంది, స్కిల్ ఉండదు, జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు, ఏం చేయాలి ఆయన? సో అందుకే సోషల్ ప్రాబ్లం అవుతాడు అతను అని చెప్తున్నాడు. ఓకే, సరే ముఖ్యంగా చూసుకుంటే ఖర్గే గారు మా హైదరాబాద్ రావడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ముఖ్యంగా ఏం ప్రాధాన్యత సంతరించుకోబోతుంది ఈ యొక్క మీటింగ్? ఒకటి, కాంగ్రెస్ ఈ మధ్యకాలం మనం చాలాసార్లు డిబేట్లో అనుకున్నాం, ఊహించని విధంగా పడిపోయింది, ఊహించని విధంగా. ఎందుకంటే 6 హామీలు అంటే ఒక 3 ఇంప్లిమెంట్ చేసావు, మిగిలిన వాటికి ఇంప్లిమెంట్ చేయాలి, డబ్బులు లేవు, నువ్వు ప్రామిస్ చేసావు. విదిన్ అసలు అధికారంలో ఆయన మొదటి రోజే సంతకాలు పెడతా అన్నటువంటి వ్యవహారం నుంచి అది 6 నెలలకు, 1 ఇయర్కు, 1.5 ఇయర్కు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. కానీ ఆ హామీలు నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా కనుచూపు మేరలో అవకాశమే కనపడట్లేదు. సో రేవంత్ రెడ్డి గ్యారెంటీ కూడా లేదు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత అక్కడి నుంచి రికవర్ కావడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా వాడిని 7 ఎకరాల వరకు వేసాడు. కొంత రిలీఫ్ వచ్చినా రైతును 2 ఎగ్గొట్టేవని అంటున్నారు తప్ప అది వచ్చింది అనట్లేడు. అదొక ప్రాబ్లం. ప్లస్ మీరు అనే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇవన్నీ సమస్యల్లో కొట్టుకుబిట్లాడుతున్న రేవంత్కి ఇది ఒక భారీ బహిరంగ సభ అనేది ఒక వేఅవుట్. ఎందుకంటే అది పెట్టిగానే ఆయన పబ్లిక్లో పోయే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ యథాతథంగా పోతే, ఇవన్నీ చెప్పుకోకుండా వెళ్ళిపోతే, మనం ఆశయం అనుకున్నాం 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్ అన్ఫార్చునేట్లీ. సో దాన్ని లేపడానికని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈరోజు దాని ఒక ప్రేరకంగా వాడుకోవడానికి ఒక భారీ బహిరంగ సభ ఆయన ప్లాన్ చేసి గ్రామ అధ్యక్షులు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పెట్టాడు. సో ఆ సభ డెఫినెట్లీ కొంత వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి కానీ, మోటివేట్ చేయడానికి కానీ, వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించడానికి కానీ మనకి వస్తుంది. ఎందుకంటే మినిస్ట్రియల్ ఎక్స్పాన్షన్ లోపల 3 ఇచ్చింది, బాగానే ఇచ్చాడు. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి పర్ఫెక్ట్గా ఇచ్చాడు. వీళ్ళందరికీ కోపం,
వెలవలందరికీ కోపం. ఇంకా 3 ఉన్నాయి కదా, కాకపోతే ఆ అందులో 3 ఎవరికి ఇవ్వాలి పెద్ద గొడవ అది. చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది. సురేష్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి అడుగుతున్నాడు, కోమటిరెడ్డి గారు నల్గొండ నుంచి అడుగుతున్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి ఏమో రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి అడుగుతున్నాడు. ఇది కాకుండా ఉన్న సమస్యలకు సరిపోయినట్టు ఆయన అడుగుతున్నాడు, ఎవరు ప్రేమ్ సాగర్ అడుగుతున్నాడు, ప్రేమ్ సాగర్ గారు అడుగుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారులేండి, లిస్ట్ చాలా అడుగుతుంది. పేర్లు చెప్పా. సో ఇది ఒక పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళకి. కాబట్టి ఎక్స్పాన్షన్ లో తను తీసుకున్న పాత్రలో ఎస్ వి అప్రిషియేట్ దట్ ఓఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చిన మాట వాస్తవం. కానీ మిగిలిన వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేస్తావు? కాబట్టి నేను ఇవాళ పేపర్లో ఆయన మార్నింగ్ న్యూస్ స్కోలింగ్లో చూసా, విద్యాసారావు పోయి రాధాకృష్ణ హోటల్ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు ప్రేమ్ సార్, ఆయనకి ఇవ్వనని చెప్పాడు ఖర్గే అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది కాంగ్రెస్కి. ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు? చేయకుండా 2 ఏళ్ళు అయింది సీఎం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే, హోంశాఖ ఆయన దగ్గరే, మనం ఇంతకుముందు అనుకున్న స్కిల్ మినిస్ట్రీ ఆయన దగ్గరే, ఆఖరికి ఇంపార్టెంట్ విద్యాశాఖ కూడా. ఎట్లా ఇన్ని శాఖలు ఒక సీఎం అసలు మానిటర్ చేస్తాడా? అంటే అడ్మినిస్ట్రేషన్ 2 ఏళ్ల నుంచి కూలినట్టే. డైరెక్ట్గా మంత్రి ఉంటే ఆయన బాధాపడతాడు, రివ్యూ చేస్తాడు. ఇది కాకుండా అసలు మా మంత్రివర్గంలో పర్సంటేజ్ లేకుండా ఎవరు పనే చేయట్లేదని కొండ సురేఖ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంది. దాని అర్థం ఏంటంటే ఉన్న వాళ్ళలోనే అవినీతి పరున్నారు. అసలే ఈ సమస్యలతో కుటుంబిట్లాడుతుంటే ఈ అవినీతి సమస్య ఒకటే. ఇది సీఎం మరి జాగ్రత్త పడి ఉన్న వాళ్ళని బీకేసి ఈ కొత్త వాళ్ళని పెట్టినా బాగుండు, వాళ్ళు బీకేసి. సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అంటే గాయారాముల్ని కొంచెం పక్కన పెడితేనే బెటరు, కొంతమంది తీసేయాలి అనేది వాదన బయటకు వస్తుంది. మరి ఉన్న వాళ్ళని బీకే అల్టిమేట్గా సీఎం రెస్పాన్సిబుల్. ఎవరు ప్రేమ్ సార్ రెస్పాన్సిబుల్ ఉంటాడు, కొండ సురేఖ రెస్పాన్సిబుల్ ఉంటే ఎవరు ఉంటాడు? సీఎంకి బాధ్యత మొత్తానికి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మీద స్టేట్ యొక్క బాధ్యత అతనిదే, జవాబుదారి. ఏ సీఎం అయినా సరే, ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో. సో ఆయన చూసుకోవాలి టీం ఎవరని. ఆ టీంలో నిజంగా అవినీతి పనులు ఉంటే తీసేయాలి. ఎందుకు నీకు అల్టిమేట్గా పేరు నీకు. అలాగే ఇప్పుడు కొండ సురేఖ మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వరంగల్ రాజకీయం చూసాం. వరంగల్లో ఎంతో పెద్ద మీటింగ్ పెట్టి భారీ మీటింగ్ పెట్టి ఆయన తీసేయమని డిమాండ్ చేశారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. నలుగురు 5 ఎమ్మెల్యే. కోమటిరెడ్డి అంతే కదా, కోమటిరెడ్డి కూడా నాకు ఎందుకు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినాక దానికి ఇంకేముంటుంది? తిరిగే ఉంటుంది. విష్ణు చేత సుదర్శన చక్రమే అది అడ్డం పెట్టి ఇవ్వు ఆయనకి అంతే. దానికి ఈరోజు ఆయన రెడ్డి అనేది ఎట్లా జ్ఞాపకం వచ్చాడు? ఈరోజు ఆయన ఎవరు ఆయన అన్న మంత్రి ఉన్నప్పుడు నీకు ఇదో తెలియదా? తెలుసు కదా, ఇవన్నీ తెలిసే ప్రామిస్ చేసావు కదా, లేకపోతే ఆయన బీజేపీ నుంచి రాడు కదా. వచ్చిన వాడిని గౌరవించకపోతే ఎట్లా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ప్లస్ మల్రెడ్డి వాదన ఏంటంటే 2 హైదరాబాద్ జిల్లాలు ఇబ్రహీంపట్నం రంగారెడ్డి ఎవరు లేరు నేను తప్ప నాకు ఇయ్యారని ఆయన అంటున్నాడు. సరే ఆయన వాళ్ళ వాదనలో న్యాయం ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ సామాజిక సమీకరణాల సమతుల్యత పాటిస్తూ అది చేయగలిగారు. కానీ ఇంకా వీళ్ళతో ప్రాబ్లం వస్తుంది ఆయనకి సీఎంకి. అది ఎట్లా పరిష్కరిస్తారో తెలియదు. బట్ ఈ రోజున సభ మాత్రం కేవలం లోకల్ బాడీ దృష్టిలో పెట్టుకొని ఒక వేవ్ క్రియేట్ చేయడం కోసం వాడుకుంటున్నారు. అయినా నాకైతే డౌటే ఇప్పుడున్న సమస్యల్లో అంత ఈజీగా కాంగ్రెస్ రికవర్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు ఖర్గే గారు రావడం వెనకాల కూడా వీళ్ళందరినీ బుజ్జగించి ఇప్పుడు ఈ ఎన్నికలు సమాయత్తం అవడం కోసం ప్లాన్ చేశారనేది కూడా వస్తుంది. ఉండొచ్చు డెఫినెట్లీ. ఇదంతా ఓవర్కమ్ కావడానికి నోటిఫికేషన్ 2 నెలలు ఇచ్చాడు అనుకోండి, ఇవన్నీ పక్కకు పోతాయి. ముందు కానీ అన్నా నువ్వు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ చూద్దాం అంటారు. ఇప్పుడు అందరికి కూడా నీకు ఇస్తా అని చెప్పొచ్చు నువ్వు ఆ ఉన్న 3 లేదా నేను అన్నట్టు 6 మంది 4 తీసేయి, కొత్తోడు 7 కొత్తోడు వస్తారు కదా, ఈజీ అందరూ అకామిడేట్ అవుతారు. అవినీతి పనులు ఆయనకు పేరు తెలియదనడానికి మనం ఏం చెప్పలేదు, ఈజీయే కదా. ప్రతిరోజు వార్తల్లో వస్తుంది ఎవరు పర్సెంటేజ్ తీసుకున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, మీడియా ఘోషిస్తుంది. నిజమో కాదు వెరిఫై, నిజమైతే పీక్ అవుతారు వారే తప్పే ఉంది. అదే నిజమే సార్. కానీ నిజం ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు చేర్పులు జరగాలంటే మార్పులు జరగాల్సిందే అనేది చాలా మంది ఆ ధైర్యం చేయాలి మరి సీఎం. ఆ ధైర్యం చేస్తాడో లేదో నాకు తెలియదు. అది ఉన్న పరిస్థితి, అది ఉన్న క్యాబినెట్ సరిగ్గా లేదు, కొత్త వాళ్ళు తీసుకోకుంటే గొడవ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ మీరు అన్నట్టు దీన్ని కప్పిపుచ్చడానికి ప్రస్తుతానికి లోకల్ బాడీ ఉంది కాబట్టి ఈరోజు ఖర్గేతో భారీ సమావేశం ఎల్బీ స్టేడియంలో పెట్టాడని అనిపిస్తుంది. అది ఎంతవరకు వాళ్ళకి ఆశించిన ఫలితాలు ఇస్తుందో చెప్పలేము. ఎందుకంటే ప్రతి వాడు కూడా నువ్వు ఎన్ని చేసినా చేయని దాని గురించే మాట్లాడుతున్నాడు తప్ప చేసిన దాని గురించి అసలు మాట్లాడాడు. ఇప్పుడు దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినా కూడా ఇంకా చేయలేని వాళ్ళదే బయటకు వస్తుంది, కానీ చేసిన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడతలేదు. నిజంగా అవన్నీ చేసినా రైతులకు ఇంత చేసినా అది 50% అయిందినా ఇంకో 50% రాలేదని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. 50 కాకపోతే 30-40% పోయి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు అన్నారు కదా. సో అది ఎంతవరకు ఫలితమిస్తో చూడాలి, చూద్దాం. రైట్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్ బీజేపీ పార్టీ సంబంధించి దాదాపుగా అధ్యక్ష రేసులో ఒక 4-5 పేర్లు గట్టిగా వినిపించాయి. సరే, అనూహ్యంగా రామచంద్రరావు గారి పేరు బయటకు రావడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయనతో మీకు కూడా చాలా అనుబంధం ఉంది.
రామచంద్ర గారు కూడా చాలా మంచి వ్యక్తి. మంచిగా ఎందుకంటే ఎమ్మెల్సీగా పాపం ఎన్నోసార్లు ఓడిపోయినా, మొన్న ఒకసారి గెలిచినా, పార్టీలో ఉన్నాడు ఆయన. తర్వాత అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన పార్టీని నమ్ముకుని, సిద్ధాంతాలు నమ్ముకుని, అసలు ఆయన ఆ పార్టీ లైన్ దాటకుండా ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తించలేదు. ఆయన స్టూడెంట్ డేస్ నుంచి ఎస్ఎఫ్ఐ రాజకీయాలు, ఏబీపీ రాజకీయాల్లో ఎస్ఎఫ్ఐ వాళ్ళు కొట్టినట్టారు. ఆయన ఏబీపీలో ఉన్నప్పటి నక్సలైట్లు కూడా దాడి చేసిన దాడి చేశారు. ఆయన మీద దాడి చేశారు, యూనివర్సిటీ మీద దాడి అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీని వదిలింది లేదు, పక్కకు చూసింది లేదు. ఆయన అసంతృప్తి ఇప్పుడు వ్యక్తం చేసింది కూడా సంబంధించి ఒక్క మాట ఆయన నెగిటివ్ మాట్లాడింది లేదు. అందులో డెఫినెట్లీ 100% లాయలిస్ట్, అనుమానమే లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఆయన సౌమ్యుడు, సహృదయుడు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఈ గందరగోళ వివాదం లేదు, గందరగోళ రాజకీయాల లోపల ఈ పోటీని, ఒత్తిడిని అని తట్టుకుంటాడా, వీళ్ళందరి దగ్గర రేగుతాడా? ఎందుకంటే పార్టీలో మనందరికీ తెలుసు రకరకాల పేరు ఎట్లా అనౌన్స్ అయిందో లేదో, మన ధర్మపురి అరవింద్, రాజా సింగ్ వీళ్ళందరూ కూడా అసమ్మతి స్టార్ట్ చేశారు. ఈవెన్ తను ఎక్స్పెక్ట్ చేశాడు సీరియస్గా నేనే అవుతా అనుకున్నాడు ఈటల రాజేందర్. అతను కూడా అసంతృప్తిగా ఉండొచ్చు, అసలు అనుమానం. ఇన్ని గ్రూపులు ఉన్నాయి. రకంగా చెప్పాలంటే బీజేపీ ఆ గ్రూప్ తగాదాలు సహజంగా బయటికి రావు, చాలా కంట్రోల్డ్ ఉంటాయి అవి. అట్లాంటి దాంట్లో మనందరికీ తెలుసు వీళ్ళందరికీ గ్రూపులు ఉన్నాయి. అరవింద్ గ్రూపు, ఈటల రాజేందర్తో గ్రూపు, సీనియర్లు అయినటువంటి కిషన్ రెడ్డి వాళ్ళతో గ్రూపు. సరే దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్ వెళ్ళిపోయినాక ఆ గ్రూప్ పక్కకు పోయింది, కానీ అదో గ్రూప్ ఉండేది వరకు. సో ఇన్ని గ్రూపుల మధ్య తగాదాల లోపల ఎవరికి ఇస్తే వాళ్ళ కోపం. అట్లా ఉండి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నేనే అధ్యక్షుడని రాజాసింగ్ ప్రకటించుకున్నాడు, పోయి నామినేషన్ ఇద్దామంటే నా మావాడనే బెదిరించారు అంటాడు. అది గందరగోళం. సో ఈయనను యునానిమస్గా తీసుకురావడంలో అది ఆశ్చర్యం ఉంది. యాక్చువల్లీ మనం ఎవరు కూడా ఆయన వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వాలిటీస్ అనేది తనకు ఉన్నాయి. ఈ మే నాట్ బి ఏ మాస్ లీడర్. ఆయన ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు. అయినా కూడా ఈటల రాజేందర్తో పోలిస్తే, డీకే అరుణతో పోలిస్తే, అరవింద్తో పోలిస్తే ఆయన మాస్ లీడర్ కాదు, డెఫినెట్లీ క్లాస్ లీడర్ అయ్యారు. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు సరిపోద్దా తెలియదు, హైలీ డిబేటబుల్ పాయింట్. కానీ పివి నరసింహారావు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన ఎక్కడో ఊళ్ళో పడుకున్న ఆయన తీసుకొచ్చి, కాంటెస్ట్ కూడా చేయని తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రి చేశారు. ఆయన సీఎంగా ఇక్కడ ఫెయిల్యూర్, 2.5 ఏళ్ళు కూడా లేడు, 1.5 years తీశారు. తర్వాత సడన్గా పట్టుకొచ్చి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ 6 నెలల మించి ఉండడు, అందరం కలిసి నేను పెడుతున్నామని ఇప్పుడు శరత్ పవార్ లాంటి వాడు అన్నాడు. అని పీవీని పెడితే పీవీ ఎవరెవరైతే పిఎం ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరినీ ఆ రాష్ట్రాలకు పంపించేసి 5 ఏళ్ళు పరిపాలించాడు. మామూలుగా పరిపాలించలే, అసలు ఫైనాన్షియల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్తో కలిసి అసలు అప్పుల ఊబిలో ఉన్న దేశాన్ని ఒక్కసారి లాభాల బాటగా పట్టించాడు. సరళీకృత ఆర్థిక విధానాల్లో పీవీ చేసిన సంస్కరణలే ఈరోజు ఇండియా డెవలప్మెంట్ కారణం, మనం ఒప్పుకోవాలి. వాటిని అది కాకపోతే వేరే విషయం. కానీ డెఫినెట్లీ ఆయన అంత అద్భుతంగా ఒక ప్రైమ్ మినిస్టర్గా సక్సెస్ అయ్యాడు 5 ఏళ్ళు. ఈ రామచంద్ర చేస్తాడేమో చెప్పలేదు, కూడా ఆయన కూడా సౌమ్యుడే. ఆయన సౌమ్యుడు, అనుకుంటుంటే ఆయన కొత్త కోణంలో ఏమైనా ప్లాన్ చేస్తాడు. అందుకే పీవీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన సౌమ్యుడే, ఆయన వివాద రహితుడే, ఆయన కూడా ఇట్లాంటి ఏమంటారు కట్టర్ పాలిటిక్స్ చేయడు. అట్లాంటి మరి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఇప్పటికి కూడా మనం తెలుసుకుంటాం కదా ఆయన ఈ దేశం ఈరోజు ఆర్థిక విధానాలు ఉన్నాయంటే, పైగా అందులో మన తెలంగాణ కూడా బాగా తెలుసుకుంటాం. ఇంకా మనోడు గ్రేట్ మ్యాన్ అని అనుకుంటారు. అట్లే మరి ఏ రామచంద్ర కూడా ఆయనకు వేరే కోణం ఏముందో ఆయన దగ్గర. డెఫినెట్లీ ఆయన రేపొద్దున వీళ్ళందరినీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేకుండా అన్ని గ్రూపులు కూడా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సార్, చాలా మంది ఇప్పుడు యూత్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మనకి మంచి వెపన్ లాంటి వాడు కావాలి, పరిగెత్తేవాడు ఉంటే మేము కూడా ఆ పరుకు మా పరుకు కూడా తోడయ్యేది కదా. అది లేదు, ఇప్పుడు ఈయన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో వెయిట్ అండ్ సీ అంటున్నారు. అదే సో చెప్పలేం కదా, ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. ఆ బాధ్యత చెప్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి సార్, సరే క్యాడర్ అంటే ఓకే, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అతను సహకారంగా ఉండే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము, బట్ డెఫినెట్లీ ఆయన కాంట్రవర్సీ పర్సన్ కాదు. అదే కానీ ఇప్పుడు ఏదన్నా సరే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఈ ఆస్పిరెంట్స్ అందరినీ తలా ఒక బాధ్యత చెప్పి తలా పంపించి టార్గెట్ ఇచ్చి పంపాడు అనుకోండి, ఆ డ్రైవ్ వేరే ఉండదు, వేరే ఉంటుంది కథ వేరే. అవును, వాళ్ళకి దీని నుంచి అది ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ బాధ్యతల చెప్పి పంపగలిగితే సక్సెస్ అయినట్టు. వెనక పార్టీ ఉంది కదా, గతంలో రామచంద్రరావు కాదు కదా పార్టీ అధ్యక్షుడే, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఆయన. మీరు చెప్పింది చేయాల్సిందే అని చెప్తే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీలే లేదు. అది ఆ నియమాలు వాడు. సో అందులో బీజేపీలో ఎక్కువ ఉంటాయి వేరే పార్టీ కంటే. సో ఎంత అసమ్మతి ఉన్నా లోపల కూడా మాడుకోవాల్సింది తప్ప మీరు మీడియా పోలేరు. వారింగ్ వెరీ ఫ్యూ, ఏ రాజా సింగ్ లాంటి వాడు తప్ప అంత మీడియా ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు తక్కువ.
ఓకే. కాబట్టి నా ఉద్దేశంలో వారికి కొంత సమయం ఇచ్చి చూడాలి మనం. ఏదేమైనా పార్టీ ఆల్రెడీ బీసీఏ మా ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంది అవునవును పోయినసారి ఎలక్షన్. అవును అవును ఈసారి కూడా అదే ప్రకటిస్తుండొచ్చు. అవును ఈయనను ఆర్గనైజ్ చేయమని పార్టీని ఒక్క తాటి మీద నడిపించి అందరిని ఒక దశ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు బీసీఏ మా ముఖ్యమంత్రిని ప్రకటిస్తారేమో. అవును అప్పుడు మళ్ళా ఈటల రాజేందర్, మళ్ళా అరవింద్, మళ్ళా ఇంకెవరు ఆ స్థాయి అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ స్థానంలో కూర్చోడానికి ప్రయత్నిస్తుండొచ్చు. ఆ ఆస్పిరేషన్తో ఇంకా గట్టిగా పని చేస్తుండొచ్చు. ఎందుకంటే ఈయన వాళ్ళకు పోయినసారి బీసీ ముఖ్యమంత్రి ఈసారి కాదని లేరు కదా. బీసీ వాదం చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అయింది కదా. అవును సో ఆమె ఇదివరకు చెప్పాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా అనాల్సి వస్తుంది. అన్నప్పుడు రామచంద్ర సీఎం గాడు కానప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఆయన. అవును ఇప్పుడు తనకు ఆ కోరిక లేనప్పుడు మ్యానిపులేషన్ ఉండదు కదా. సో ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుండొచ్చు. మంచిది అధికారంలో తీసుకురావాలితే. ఓకే. అప్పుడు గతంలో కంటే ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. పైగా ఆయన ఒక లాయర్, న్యాయవాది వృత్తిలో ఉన్నాడు కాబట్టి కొన్ని లా పాయింట్స్ తెలుసు ఆయనకి. లేగా నిన్న ఎవరు అన్నారు, ఇదంటున్నారు అదంటున్నారు నా గురించి, క్రిమినల్ లాయర్ బాబు అన్నాడు. అంటే ముందు ఒక హింట్ ఇచ్చాడు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.